కాంగ్రెస్లో షర్మిల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మొన్న రాజ్యసభ పదవి దక్కకపోవడం షర్మిల సైలెన్స్గా ఉన్నారు. పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆమె ఆలోచన మారినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ పదవి ఇస్తామని చెప్పి మాట తప్పింది. దీని వెనుక పెద్ద రాజకీయమే నడిచినట్లు షర్మిల అనుమానిస్తున్నారు. ఇప్పుడు పదవి ఇవ్వలేదు సరికదా, భవిష్యత్తులో తనను పక్కన పెట్టేస్తే పరిస్థితి ఏంటి అన్న ఆలోచనకు వచ్చారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా కొన్ని రోజులు రాజకీయంగా మౌనముద్రలోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ వైఖరి మారింది. ఆ పార్టీ ఆలోచన మారుతోంది. కేవలం ఏపీ కోసం కాంగ్రెస్ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. జాతీయ స్థాయి పరిణామాలతో ఏపీలో వ్యవహరిస్తే తన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని షర్మిల ఓ అంచనాకు వచ్చారు. అందుకే తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరం కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బలం పెంచుకోవాలని, కాంగ్రెస్ దూరమైన వర్గాలకు దగ్గర చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు బీజేపీ చేతిలో దెబ్బతిన్న ఒక్కో పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ని ఆశ్రయిస్తోంది. మొన్ననే బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ సాయాన్ని వెతుక్కుంటూ వచ్చారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేస్తానన్న ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇంకోవైపు బీజేపీ బారిన పడిన చాలా ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అండ కోసం కాంగ్రెస్ని ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ తరుణంలో ఏదో ఓ రోజు జగన్ సైతం కాంగ్రెస్కి దగ్గరవుతారన్న విశ్లేషణలున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా పొలిటికల్ సీన్ మారనుంది. వచ్చే ఏడాది కీలకమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కానీ బీజేపీకి వ్యతిరేక ఫలితాలొస్తే ట్రెండ్ మారుతుంది. అప్పుడు కాంగ్రెస్ పట్టు బిగుస్తుంది. జగన్ లాంటి వారు కాంగ్రెస్కు దగ్గర కాక తప్పదు. షర్మిలలో కూడా అదే అనుమానం. జాతీయ స్థాయిలో అవసరాల కోసం కాంగ్రెస్ జగన్ని దగ్గరికి తీసుకుంటే తన పరిస్థితి ఏంటని ఆందోళన ఆమెలో ఉంది. పైగా కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీని వెనుక జగన్ ఉన్నారన్నది ఓ అనుమానం. పైగా ఏపీ పార్టీ పగ్గాలు అందుకొని 2 సంవత్సరాలకు పైగా దాటుతోంది. ఈ క్రమంలో తనను పదవి నుంచి తీసేస్తే సామాన్య కార్యకర్తగా కొనసాగలేని పరిస్థితి. పోనీ ఏఐసీసీలోకి తీసుకున్న ఎటువంటి పవర్ పాలిటిక్స్ చేయలేరు. అందుకే కొద్ది రోజుల పాటు సైలెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.